ఏం కార్పొరేట్ ఉద్యోగాలు రా, ఊరు వదిలి పట్నంకి వచ్చి పని చేసుకుంటుంటే శాలరీలు కరెక్ట్గా రావట్లేదు. రూమ్ రెంట్ కట్టుకోవాలి, మెస్సుకి డబ్బులు కట్టాలి, బైక్ పెట్రోల్ కి డబ్బులు తీసి పెట్టుకోవాలి. ఇన్ని ఖర్చులున్నాయి, ఒక్క రూపాయి కూడా లేదురా. ఇంకా శాలరీ రాలేదు. అసలు ఈ నెల శాలరీ వస్తుందో లేదో నమ్మకం కూడా రావట్లేదురా. అన్నయ్య స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు అన్నయ్య, 100 రూపీస్ కావాలన్నయ్య, ఇవ్వన్నయ్య. అన్నయ్య మా స్కూల్ వర్క్ పార్క్ తీసుకెళ్తున్నారు అన్నయ్య, నాకు ఒక 200 రూపీస్ కావాలన్నయ్య. ఏంటి ప్రాజెక్ట్ వరకు 100 రూపీస్ కావాలా? నీకు పార్క్ వెళ్ళడానికి 200 రూపీస్ కావాలా? నేనేమన్నా మీ సొంత అన్న అనుకున్నారా ఇలా వచ్చి డబ్బులు అడుగుతున్నారు? మా రూమ్ పక్కన పిల్లలు అని ఒకసారి కొనిపించినందుకు ఇలా వచ్చి డబ్బులు అడుగుతారా? అయినా నా దగ్గర డబ్బులు లేవు, వెళ్ళండి. కొంచెమైనా బుద్ధుందారా? చిన్న పిల్లలకి పాపం అలా తిట్టడం తప్పు కాదు. కోపం వస్తే వేరే వాళ్ళ దగ్గర చూపించుకో, చిన్న పిల్లల దగ్గర ఎప్పుడు అలా ప్రవర్తించకరా. సారీ రా. వాళ్ళకి పిలిచి డబ్బులు ఇవ్వరా? రే పిల్లలు ఇటు రండి. నీ ప్రాజెక్ట్ వర్క్ 100 రూపీస్ అడిగావు కదా, తీసుకో. పార్క్ వెళ్ళడానికి 200 అడిగావు కదా. చాలా థాంక్స్ అన్నయ్య. పర్లేదు. మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా చిన్న పిల్లల దగ్గర కోపం చూపించకూడదు.